Hello everyone, welcome to Anagani Commerce. Students, CA Foundation September 2024 పేపర్ అండి. మనం ప్రీవియస్ క్లాస్ లో క్వశ్చన్ నెంబర్ 1 నుంచి ట్రూ ఆర్ ఫాల్స్ అలాగే మనం అంటే క్వశ్చన్ నెంబర్ 1 లో ఏ ట్రూ ఆర్ ఫాల్స్, ఓకే, బి వచ్చేటప్పటికి మనకి థియరీ క్వశ్చన్ ఇచ్చారండి, డిఫరెన్స్ బిట్వీన్ బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్. సి వచ్చేటప్పటికి మనకి రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ అంతవరకు కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ లో ఏబి క్వశ్చన్స్ అండి. ఏ క్వశ్చన్ సెకండ్ లో ఏ వచ్చేటప్పటికి మనకి బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ విఆర్ఎస్ 10 మార్క్స్, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అంటే పార్ట్ 1 అండ్ 2 క్లాసెస్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం పార్ట్ 3, ఈ క్లాస్ పార్ట్ 3. ఓకే, సెకండ్ క్వశ్చన్ లో బి అండి. ఏమిచ్చారు అంటే అకామిడేషన్ బిల్ అండి, అకామిడేషన్ బిల్. రైట్, చూద్దాము. ఫస్ట్ నుంచి ఒకసారి లెక్క అనాలిసిస్ చేద్దాము. హ్యారీ డ్రాస్ ఏ బిల్ ఆన్ సీజల్ ఫర్ ₹60,000 on 1/1/2023 ఫర్ 3 months. ఓకే, హ్యారీ డ్రా చేశాడు. ఎవరు డ్రా చేస్తే అతను ఏంటి అంటే మనకి హోల్డర్ ఆఫ్ ది బిల్. తర్వాత సీజల్ యాక్సెప్ట్స్ ద బిల్ అండ్ సెండ్స్ ఇట్ బ్యాక్ టు హ్యారీ టు గెట్ ఇట్ డిస్కౌంటెడ్ ఫర్ ₹56,000. ఓకే, దాన్ని హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరు? హ్యారీ కదండి. ₹56,000 కి బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాడు. తర్వాత హ్యారీ రిమిట్స్ 1/4 టు సీజల్. డిస్కౌంట్ చేసుకున్న తర్వాత దాంట్లో 1/4 ని సీజల్ కి పంపించాడు. ఇక్కడ ఏంటంటే ₹60,000 లో డిస్కౌంట్ ఛార్జెస్ అనేసి మనం రాసుకున్నా కూడా టోటల్ గా ఎంత అమౌంట్ అయితే తీసుకుంటాడో అంత అమౌంట్ బేర్ చేయాల్సిందేనండి. అంటే ₹15,000 అమౌంట్ ఎవరికి వెళ్ళింది? సీజల్ కి వెళ్ళింది. ఎస్ అని రాశాను చూడండి. రిమైనింగ్ 3/4 హ్యారీ తీసుకున్నాడు. ఆన్ ద డ్యూ డేట్ హ్యారీ వాజ్ అనేబుల్ టు రెమిట్ హిజ్ షేర్ టు సీజల్. సరే, డ్యూ డేట్ ని ఏం చేయాలండి? ఈ సీజల్ దాన్ని యాక్సెప్ట్ చేశాడు కాబట్టి సీజల్ ఆ అమౌంట్, ఆ బిల్లు మీట్ అవ్వాలి అంటే ఆ బిల్లు తాలూకు అమౌంట్ ని హ్యారీ పంపించాలి, కానీ పంపించలేదు. సో ఏం చేశాడంటే దానికి గాను రాదర్ యాక్సెప్ట్స్ ఏ బిల్ ₹80,000. ఈసారి బిల్లుని సీజల్ రాశాడు, దాన్ని హ్యారీ యాక్సెప్ట్ చేశాడు. ఓకే, ఫర్ ద పీరియడ్ ఆఫ్ 3 months, 3 నెలలు. మళ్ళీ తర్వాత దిస్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బై సీజల్ ఫర్ ₹74,600. ఎందుకంటే మరి బిల్లు డిస్కౌంట్ చేస్తేనే కదండి ఫస్ట్ బిల్లు మరి మీట్ అయ్యేది. సో డిస్కౌంట్ చేశాడు. ₹74,600 అంటే ₹5,400 డిస్కౌంట్ పోను మిగిలిన అమౌంట్ వచ్చింది. సీజన్ ఆఫ్టర్ మేకింగ్ ద పేమెంట్ ఆఫ్ అంటే ఏంటి, ఫస్ట్ బిల్ యాక్సెప్ట్ చేసేసిన తర్వాత బ్యాంక్ లో అమౌంట్ పే చేసిన తర్వాత ఫస్ట్ బిల్ సెంట్ 3/4 ఆఫ్ ది అమౌంట్ రీపేమెంట్ రిమైనింగ్ టు హ్యారీ. ఓకే, రిమైనింగ్ అమౌంట్ ఎవరికి పంపించాడంటే అంటే ఎంతలో ₹74,600 ఉంది కదండి డిస్కౌంట్ పోను. ఓకే, దాంట్లో ఫస్ట్ బిల్ మీట్ అయిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ని హ్యారీకి పంపించాడు. తర్వాత ఆన్ మెచ్యూరిటీ ఆఫ్ ద బిల్ హ్యారీ బికేమ్ బ్యాంక్రప్ట్ అంటే ఇన్సాల్వెంట్ అయిపోయాడు అండి, దివాలా తీశాడు. అండ్ హిజ్ ఎస్టేట్ పేయింగ్ 40 పైస్ ఇన్ ద రూపీ. ₹1కి 40 పైసా చొప్పున అంటే 40% అనుకోండి, లేదంటే వస్తాయి అని చెప్పారండి. మనం ఇప్పుడు ఎంట్రీస్ రాయాలి. ఎవరి బుక్స్ లో రాయమన్నారు అంటే గివ్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్, ఆల్సో ప్రిపేర్ లెడ్జర్ అకౌంట్ ఆఫ్ హ్యారీ. రైట్, అంటే ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్ జనరల్ ఎంట్రీస్ రాసేది సీజల్ బుక్స్ లోనే, అలాగే ఎంట్రీ కూడా మనం అకౌంట్ కూడా సీజల్ బుక్స్ లోనే హ్యారీ అకౌంట్ ప్రిపేర్ చేస్తామండి. 1 minute అండి, ఏదో ఫోన్ వచ్చినట్టు చూస్తాను, ఒక్క సెకండ్. ఫోన్ మ్యూట్ లో పెట్టుకోవాలండి, అందుకే ఫోన్ మ్యూట్ లో పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, రైట్, ఇదండి సమ్ము. ఇప్పుడు మనం ఎంట్రీస్ రాద్దాం. నేనేం ఫార్మాట్ తీసుకోవట్లేదు, జస్ట్ మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోదాం. జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ సీజల్. ఫస్ట్ ఏమైంది, హ్యారీకి బిల్ యాక్సెప్ట్ చేసి సీజల్ ఇచ్చాడు. సో డేట్ 1/1/2023 బిల్ యాక్సెప్ట్ చేశాడండి సీజల్. అది ఎవరికి ఇచ్చాడు అంటే హ్యారీ అకౌంట్ డెబిటెడ్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్. ఫస్ట్ ఎంట్రీ బిల్స్ పేయబుల్ అకౌంట్ రాసుకోండి, ₹60,000. narration being bill is
యాక్సెప్టెడ్, బిల్ యాక్సెప్ట్ చేయబడింది. అయిపోయిందండి. నెక్స్ట్, హ్యారీ దాన్ని బ్యాంక్ లో డిస్కౌంట్ చేసుకున్నాడు. ఇతనికి సంబంధం లేదు, అవసరం లేదండి, ఆ బిల్ అది వదిలేసేయండి. సేమ్ డేట్ 1/1/23 నాడు డిస్కౌంట్ చేసుకున్న అమౌంట్ లో నుండి 1/4 అమౌంట్ ఈయన గారికి వచ్చిందండి. చూడండి ఇక్కడ రాస్తున్నాం. 60,000 రూపీస్ బిల్లుల్లో 3/4, ఓకే, 3/4 అంటే ఇంత 45,000 రూపీస్ ఏమో, అంటే డిస్కౌంట్ ఛార్జెస్ ఉన్నాయి అయినా సరే మొత్తం టోటల్ గా 45,000 రూపీస్ బర్డెన్ ఎవరి మీద పడుతుంది అంటే హ్యారీ మీద. 60,000 రూపీస్ లో రిమైనింగ్ అంటే 1/4, 15,000 రూపీస్ ఎవరు తీసుకుంటున్నారు అంటే సీజల్. ఓకే, 15,000 రూపీస్ అంటే సీజల్ అకౌంట్ కి మనం అంత అమౌంట్ క్రెడిట్ చేసుకుంటూ రాసుకుంటాము. హ్యారీ అకౌంట్ లో క్రెడిట్ చేసుకుంటూ, అంటే హ్యారీ నుంచి వస్తుంది కాబట్టి. బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్. 15,000 రూపీస్ రాదండి, డిస్కౌంట్ పోవాలి కదా. డిస్కౌంట్ అకౌంట్ డెటార్. ఎంతండి డిస్కౌంట్? ఇదిగోండి, మొత్తం టోటల్ డిస్కౌంట్ 4,000 రూపీస్ ఇంటూ 1/4 అంటే 1,000 రూపీస్. ఓకే, ఇంకా రిమైనింగ్ అమౌంట్ 14,000 టు హ్యారీ. హ్యారీ అకౌంట్ ఎంతలో అండి మొత్తం? ఇక్కడ 60,000 లో 1/4, 60,000 ఇంటూ 1/4. నేను వర్కింగ్ నోట్స్ కాకుండా ఇక్కడే చెప్పేస్తున్నానండి, క్లియర్ గా ఉంటుందని. 15,000 రూపీస్ టోటల్ అమౌంట్. కొంచెం ఇటు రాద్దామండి, ఒకదాని కింద ఒకటి. డెటార్ 14,000, డిస్కౌంట్ కూడా ఈయన గారికి లాస్ కదండి 1,000 రూపీస్, మొత్తం కలిపి 15,000 రూపీస్. ఫస్ట్ ఎంట్రీ అయిపోయింది కదా. ఫస్ట్ ఎంట్రీ ఇక్కడ వరకు మనం ఇలా ఒక లైన్ డ్రా చేసేద్దాము. నెక్స్ట్, narration. Being 1/4 amount of the bill is received. ఓకే, నెక్స్ట్ ఏమైందంటే చూద్దాం. డ్యూ డేట్ రోజున హ్యారీ 3/4 అమౌంట్ తీసుకున్నాడు కదండి. ఇదిగోండి ఇక్కడ రాశాను కదా, హ్యారీ ఎంత తీసుకున్నాడు అమౌంట్? 3/4 అమౌంట్ తీసుకున్నాడుగా. ఇదిగోండి హ్యారీ ఇక్కడ రాస్తున్నా. అది ఇచ్చాడా అంటే ఇవ్వలేకపోయాడండి. ఇదిగోండి ఇక్కడ ఉందిగా, ఏమన్నారు చూడండి. హ్యారీ అనేబుల్ టు రెమిట్ హిజ్ షేర్ టు సీజల్. అమౌంట్ ఇవ్వలేకపోయాడు కాబట్టి రాదర్ యాక్సెప్ట్స్ ఏ బిల్ 80,000 రూపీస్. బిల్ యాక్సెప్ట్ చేశాడు. యాక్సెప్ట్ చేశాడు అంటే ఈయన గారికి బిల్ వస్తుంది. ఏ డేట్ అంటే ఇప్పుడు డ్యూ డేట్ అంటే 4/4/2023. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెటార్. రిసీవబుల్ అకౌంట్ డెటార్ టు ఎవరి నుంచి వస్తుందండి? హ్యారీ నుంచి వస్తుంది. హ్యారీ అకౌంట్ 80,000 రూపీస్. హోల్డర్ ఆఫ్ ది బిల్ ఎవరంటే ఇప్పుడు ఈయన గారు. బీయింగ్ బిల్ ఈజ్ డ్రాన్, బిల్ రాశాడు. ఓకేనా, ఈ ఎంట్రీ కూడా అయిపోయింది. ఏం చేస్తున్నాడండి, ఎందుకు రాసుకున్నారు? ఇంకొక బిల్లుని, ఫస్ట్ బిల్లుని మీట్ చేయడానికి, అంటే దాన్ని అమౌంట్ పే చేయడానికి. సో అదే రోజు డబ్బుల కోసము బ్యాంక్ లో డిస్కౌంట్ చేస్తున్నాడండి. సో బ్యాంక్ అకౌంట్ చాలా స్పీడ్ గా ఉండాలండి ఎగ్జామ్ లో. బ్యాంక్ అకౌంట్ డెటార్, డిస్కౌంట్ అకౌంట్ డెటార్. మనకి సమ్స్ తెలిసే ఉంటాయి, టైం అయిపోతుంది అనమాట, అలా ఉంటది. అందుకనే ప్రీవియస్ పేపర్స్ నెగ్లెక్ట్ చేయొద్దు. టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. బిల్స్ రిసీవబుల్ అకౌంట్ చూద్దామండి ఎంత అమౌంట్ వచ్చిందో. ఇదిగోండి ఇక్కడ రాశాను. 80,000 రూపీస్ బిల్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసి 74,600 రూపీస్ వచ్చిందండి. 74,600 రూపీస్ అంటే డిస్కౌంట్ ఛార్జెస్ ఎంత అండి? రాద్దాం ఇక్కడ. బ్యాంక్ అకౌంట్ 74,600 రూపీస్, డిస్కౌంట్ 5,400, టోటల్ అమౌంట్ 80,000 రూపీస్. రైట్, నేరేషన్ రాద్దామా. బిల్ ఈస్ బీయింగ్
being bill is discounted with the bank, with the bank. ఓకే, నెక్స్ట్. ఎందుకు చేశాడండి ఇప్పుడు డిస్కౌంట్ అంటే ఫస్ట్ బిల్లుని మీట్ చేయడానికి. సో 4/4/2023 బ్యాంకుకి అమౌంట్ పే చేసేస్తున్నాడు. ఫస్ట్ ఏ బిల్ అయితే పంపించాడో అది వచ్చేస్తుంది. ఏ బిల్ అండి ఫస్ట్? ఇదిగోండి, ఫస్ట్ బిల్ పంపించాడు కదండి, యాక్సెప్ట్ చేసి ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఇదిగో ఇది వచ్చేస్తుందండి. ఆనర్ చేశాడు. ఇప్పుడు బిల్స్ పేయబుల్ అకౌంట్ డెటార్ టు బ్యాంక్ అకౌంట్. ఫస్ట్ బిల్లు ఆనర్ చేసేసాడు. 60,000 రూపీస్. నేరేషన్ రాసుకోండి. బీయింగ్ ఫస్ట్ బిల్ ఈజ్ మెట్. ఓకే, లైన్ డ్రా చేసేద్దాం అక్కడ, దేని దానికి కన్ఫ్యూజన్ లేకుండా మనకి. ఇంతవరకు ఒక ఎంట్రీ. లైన్ సరిగా రాలా, మొత్తం పోయిందిగా. ఓకే, రాద్దాం. బీయింగ్ బిల్ ఈస్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్. ఏమండి, రైటింగ్ ఒకవేళ అర్థం కాకపోయినా నేను 1కి 2 సార్లు చెప్తున్నాను, అలా ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఫస్ట్ బిల్ ఈజ్ మెట్. ఇది అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, సరే బిల్లు కూడా ఫస్ట్ బిల్లు తాలూకు అమౌంట్ పే చేసేసాడు. ఇప్పుడు కొంత అమౌంట్ ఇవ్వాలి కదా. ఎవరికి ఇవ్వాలి? మొత్తం 80,000 రూపీస్ బిల్లులో 74,600 రూపీస్ వసూలు చేసుకుని ఈ 60,000 రూపీస్ పే చేసిన తర్వాత ఈ హ్యారీ ఉన్నాడు కదండి, హ్యారీకి అమౌంట్ పంపించాలి. ఇది కూడా సమ్ చెప్పారు కదా, సమ్ లోనే ఇదిగో ఏమన్నారు చూడండి. దిస్ బిల్ వాజ్ డిస్కౌంటెడ్ బై సీజల్ ఫర్ ₹74,600. Cecil, after making the payment of first bill, sent 3/4 of the amount remaining to Harry. హ్యారీకి అమౌంట్ పంపించాడండి. ఇప్పుడు అమౌంట్ క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సింపుల్ వేలో చెప్పేస్తాను, సింపుల్ టెక్నిక్ లో. ముందైతే అమౌంట్ వెళ్ళిపోతున్నట్టు ఎంట్రీ అయితే రాసేద్దాం మనం. హ్యారీ అకౌంట్ డెబిట్. ఓకే, హ్యారీ అకౌంట్ డెబిట్. తర్వాత అమౌంట్ వెళ్ళిపోతుంది కాబట్టి టు బ్యాంక్ అకౌంట్ టు డిస్కౌంట్ అకౌంట్. ఏం లేదండి, సింపుల్. సెకండ్ బిల్ టోటల్ డిస్కౌంట్ ఎంత? టోటల్ డిస్కౌంట్ ఎంత అండి? సెకండ్ బిల్ ఇది ఇక్కడ ఉందిగా, ఇదిగోండి. 5,400 రూపీస్ ఉంది కదండి. ఏం లే, సింపుల్. 5,400 రూపీస్ ఇంటూ 3/4. 3/4 ఎందుకు వేస్తాము అంటే, ఇదిగోండి ఫస్ట్ బిల్ అప్పుడు ఇక్కడ ఉంది. ఫస్ట్ బిల్ అప్పుడు హ్యారీ 45,000 లో 3/4 తీసుకుంటాడు కదండి. సో అంటే ఏంటి, అప్పుడు డిస్కౌంట్ ఛార్జెస్ కూడా 4,000 లో డిస్కౌంట్ ఛార్జెస్ కూడా 3/4, 3,000 రూపీస్. అవునా? అమౌంట్ 3/4, డిస్కౌంట్ ఛార్జెస్ కూడా అదే మాదిరిగా 3/4 కదండి. సేమ్ మనం ఫస్ట్ ఎంతైతే ప్రపోర్షనేట్ లో ఉందో, ఇదిగోండి 3/4 టోటల్ డిస్కౌంట్. సెకండ్ బిల్ బ్యాంక్ లో డిస్కౌంట్ చేసినప్పుడు టోటల్ డిస్కౌంట్ ఎంత? 5,400. దాంట్లో 3/4 అమౌంట్ ఎంతో అంత రాస్తే సరిపోతుంది. క్యాల్కులేట్ చేద్దాం అకండి. 5,400 ఇంటూ 3/4. చూద్దాం అక్కడ ఫోన్ లో చూద్దాం. 5,400 ఇంటూ 3/4. 1 మినిట్ అండి. 5,400 ఇంటూ 3/4. 4050. 4050.
డిస్కౌంట్ దగ్గర ఇక్కడ రాద్దాం. 4050, రైట్. ఇదిగోండి, ఫస్ట్ బిల్లు తాలూకు అమౌంట్ ఎంత తీసుకున్నాడు ఆయన? 15,000 కదా. 15,000 రూపీస్ లో 15,000 రూపీస్ లో ఇక్కడ కింద రాద్దాం. -4050 తీసేస్తే ఎంత అమౌంట్ వస్తుందండి? 15,000 -4050 10,950 రూపీస్. 10,950 రూపీస్. ఇదిగోండి, 10,950 రూపీస్. టోటల్ అమౌంట్ 15,000 రూపీస్. మొత్తం ఈ రెండు కొడితే 15,000 రూపీస్ అంటే ఇలా. ఏం లేదండి, ప్రపోర్షనేట్ అలా చూడమంటారు, అవసరం లేదు. మనకి సెకండ్ బిల్ డిస్కౌంట్ ఏదైతే ఉందో ఆ సెకండ్ బిల్ డిస్కౌంట్, టోటల్ డిస్కౌంట్ ఇంటూ ఈయన ఎంతైతే అమౌంట్, ఇదిగోండి ఫస్ట్ బిల్ అప్పుడు డిస్కౌంట్ ఉంటుంది కదండి, ఈయన ఎంత బేర్ చేసి ఉంటాడు? హ్యారీ 3/4 కదా ఫస్ట్ బిల్ అప్పుడు. ఓకే, ఆ అమౌంట్ తో మనం క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. ఇది ఓకేనా? ఇది మ్యాటర్. ఇప్పుడు ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఏంటంటే, ఆ ఒక విషయము, ఇదిగోండి, మొత్తం మీద హ్యారీ అనేవాడు 45,000 రూపీస్ ఏమో ఫస్ట్ బిల్ అప్పుడు, అవునా? ఫస్ట్ బిల్ అప్పుడు 45,000 రూపీస్ తీసుకున్నాడండి. ఇది ఎప్పుడు? ఫస్ట్ బిల్ అప్పుడు. ఏమంటే డిస్కౌంట్ లెస్ చేయకూడదు, డిస్కౌంట్ కూడా వీళ్ళు బేర్ చేయాలి కదా, డిస్కౌంట్ తో కలుపుకునే 45,000. తర్వాత 15,000 రూపీస్ వచ్చేటప్పటికి సెకండ్ బిల్ అప్పుడు, 60,000 రూపీస్. ఓకే, ఇది ఫస్ట్ బిల్, ఇది సెకండ్ బిల్. మొత్తం 60,000 రూపీస్ అమౌంట్ ఎవరండి? హ్యారీ తీసుకున్నాడు. హ్యారీ నుంచి ఇంత అమౌంట్ రావాలి, ఇంత సింపుల్ గా. బీయింగ్ రిమైనింగ్ అమౌంట్ రెమిటెడ్ టు హ్యారీ. లాస్ట్ కి ఏమైందండి? సెకండ్ బిల్లుని ఈయన చెల్లించలేకపోయాడు. అది ఎలా తెలిసిందంటే, బ్యాంక్ క్రప్ట్ అంటే ఇన్సాల్వెంట్ అయిపోయాడు ఆయన. సో బిల్లుని ఆనర్ చేయాల, డిజానర్ చేశాడు. 3 మంత్స్, ఆఫ్టర్ 3 మంత్స్ అంటే 7/7/2023 రోజున డిజానర్ చేశాడు. డిజానర్ కి ఎంట్రీ ఏం రాసుకుంటాడంటే, ఈయన ఎవరు? సీజల్ హ్యారీ అకౌంట్ డెటార్. అంటే ఇక హ్యారీ అనేవాడు సీజల్ కి డెటార్ అయ్యాడు. హ్యారీ అకౌంట్ డెబిటెడ్ టు బ్యాంక్ అకౌంట్ 80,000 రూపీస్. సెకండ్ బిల్ అండి ఇది. 80,000 రూపీస్ నారేషన్. బీయింగ్ బీయింగ్ సెకండ్ బిల్ ఈజ్ డిజానర్. అదండి, ఈయన ఎస్టేట్ నుంచి ఎంత అమౌంట్ వస్తుందన్నారండి? 40 పైసా. అసలు ఎంత రావాలి పైన చెప్పున్నా నేను, అందుకే. ఇదిగోండి ఎంత రావాలి అంటే, ఇదిగోండి 45,000 రూపీస్ ఫస్ట్ బిల్. ఎవరి అండి ఇది? హ్యారీకి సంబంధించి. ఫస్ట్ బిల్ సంబంధించి 45,000, సెకండ్ బిల్ 50,000, 15,000, మొత్తం కలిపి 60,000 రూపీస్ రావాలి కదండి. దాంట్లో ఎంత? 40% వచ్చింది. రాద్దాం. 7/7/2023 బ్యాంక్ అకౌంట్ డెబిటెడ్ 60,000 లో 60,000 ఇంటూ 0.40 అంటే ఎంత వస్తుందండి? 24,000 రూపీస్ వచ్చింది. మిగిలింది రాలేదు. దాన్ని ఏం చేస్తాడంటే బ్యాడ్ డెట్స్ కి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. ఎంతలో అండి? 60,000 ఇంటూ 0.60 అంటే 36,000 రూపీస్ టు హ్యారీ.
మొత్తం 60,000 being 40% of amount is received, రిమైనింగ్ ఏంటి బ్యాడ్ డెట్స్ కి ట్రాన్స్ఫర్ చేసినందుకని రాసేసుకోండి. అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత మనం ఏంటి అంటే ఈ ఎంట్రీస్ చూసుకుంటా హ్యారీ అకౌంట్ వేయాలి. హ్యారీ అకౌంట్ డ్రా చేద్దాం చూడండి. చాలా ఫాస్ట్ గా ఉండాలండి ఎగ్జామ్ హాల్లో. ఆలోచించుకుంటా కూర్చుంటే అయిపోతుంది టైం, పుణ్యకాలం అంతా అయిపోతుంది. ఇదిగోండి హ్యారీ అకౌంట్. ఇదేంటి డిగ్రీ పేపరు ఇంటర్మీడియట్ పేపర్ కాదు కదా. హ్యారీ అకౌంట్ రూపీస్ రూపీస్. హ్యారీ ఎక్కడెక్కడ ఉన్నాడు చూసుకోండి, చాలా ఈజీ. ఇదిగోండి హ్యారీ అకౌంట్ డేటా టు బిల్స్ పేయబుల్ డెబిట్ సైడ్ టు బిల్స్ పేయబుల్. నేను మొత్తం రాయట్లా, మీరు రాయాల్సిందే. తర్వాత హ్యారీ అకౌంట్ డేటా అంటే బై బ్యాంక్ డిస్కౌంట్, బై బ్యాంక్ అకౌంట్ 14,000 రూపీస్ బై, కాదండి అంతేనా, బై డిస్కౌంట్ అకౌంట్ 1,000 రూపీస్. నెక్స్ట్ తర్వాత బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డేటా టు హ్యారీ బై బిల్స్ రిసీవబుల్ 80,000 రూపీస్ బై బిల్స్ రిసీవబుల్ 80,000 రూపీస్. నెక్స్ట్ ఎంట్రీ. ఓకే, ఈ ఎంట్రీలో హ్యారీ లేడు, తీసేయండి. తర్వాత బిల్స్ పేయబుల్ అకౌంట్ డేటార్ టు బ్యాంక్, ఇది కూడా మనం రాయాల్సిన అవసరం లేదు, హ్యారీ ఉన్నాయే తీసుకోండి. హ్యారీ అకౌంట్ డేటార్ టు బ్యాంక్ టు డిస్కౌంట్, ఇదిగోండి టు బ్యాంక్ టు డిస్కౌంట్ అకౌంట్. ఎంతండి అమౌంట్? 10,950 4050 10,950 10,950 4050. ఏం లేదండి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ బిల్ డిస్కౌంట్ అమౌంట్ ఇంటూ ఫస్ట్ బిల్లులో ఎంత పోర్షన్ అయితే డిస్కౌంట్ ఛార్జెస్ పే చేశాడు అంటే 3/4 కదా, ఆయన షేర్ వేస్తే సరిపోతుంది అంతే. నెక్స్ట్ హ్యారీ అకౌంట్ డేటా టు బ్యాంక్ 80,000 రూపీస్, మళ్ళా బ్యాంక్ 80,000 రూపీస్ డెబిట్ సైడ్ టు బ్యాంక్ అకౌంట్ 80,000 రూపీస్. తర్వాత టాలీ అయిపోద్దండి, ఎందుకంటే బ్యాడ్ డెట్స్ ట్రాన్స్ఫర్ చేసేసాం కదా, క్లోజ్ అయిపోయింది. తర్వాత లాస్ట్ వన్ బ్యాంక్ అకౌంట్ డేటార్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డేటార్ టు హ్యారీ బై బై బ్యాంక్ బ్యాడ్ డెట్స్ బై బ్యాంక్ అకౌంట్ 26,000 బై బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి అకౌంట్ 36,000 అండి. ఇది 24, ఇది 24 టాలీ అవుతుందండి. ఎంత మరి చూడండి, 15,000. ఓకే 5 10 10 15 కదా, 1 2 10 12 15 1,55,000 రూపీస్. ఇటు పక్కన కూడా అదే వస్తుంది, చూసుకోండి. ఇదేనండి సమ్ము మనకి, చూసుకోండి. ఇదేంటంటే మనకి ఐడియా ఉండాలి, ప్రీవియస్ పేపర్ మీద కూడా ఐడియా లేకపోతే ఎట్లా. మనం చేసే పేపర్ లో మనం పరీక్ష హాల్లో కూర్చున్నప్పుడు ఎట్లయినా కానీ మనం కన్ఫ్యూజన్ లో టెన్షన్ లో ఉంటాం కాబట్టి అప్పుడు ఉండదు. సో మీ ముందు బ్యాచ్ పేపర్ ఏదైతే ఉందో దాని మీద ఐడియా ఉండాలిగా. ఇదిగోండి ఇదేంటి సెకండ్ లో బి. గుడ్డిగా వెళ్ళమాకండి ఎగ్జామ్స్ కి, ప్రీవియస్ పేపర్స్ చేసుకుని వెళ్ళండి. ఇదిగోండి సెకండ్ లో బి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ లో మనం ఏ చెప్దాము. ఏ ఏంటి అంటే మనకి ఫైనల్ అకౌంట్స్ నుంచి ట్రేడింగ్ అండ్ పిఎండ్ఎల్ అకౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్, పిఎండ్ఎల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ తయారు చేయమన్నారు. 10 మార్క్స్ అండి. మళ్ళీ 10th లో బి వచ్చేటప్పటికి మనకి పార్ట్నర్షిప్ అడ్మిషన్ ఇచ్చారు, పార్ట్నర్షిప్ లో అడ్మిషన్. ఓకే సరే, చూద్దాం మనం అది కూడా. వెయిట్. ఓకే అండి, చూడండి స్క్రీన్ పెద్దది చేద్దాం.
ఓకే, చూడండి సమ్, ఇదిగోండి థర్డ్ సమ్, థర్డ్ లో ఏ 10 మార్క్స్ కండి ఈ ప్రాబ్లం. 10 మార్క్స్. ఏమి ఇచ్చారు చూద్దాం. మనం ఫస్ట్ ఎక్కడ ఇంటర్లో చేసినాయి, మీరు ఒకవేళ సిఈసి బ్యాచ్ నుంచి ఎంఈసి బ్యాచ్ నుంచి వస్తే ఇంటర్మీడియట్ లో చేసినాయి. ఎంపీసీ వాళ్ళైతే గనక వాళ్ళకి తెలియదు, ఎంఈసి సిఈసి వాళ్ళకి చెప్తున్నా. చూడండి ఏమంటున్నారు. ట్రయల్ బ్యాలెన్స్ ఎప్పటిది? ఇది మార్చ్ 2023 కాదు, ఇది 24. మారుద్దాం. ప్లాంట్ అండ్ మెషినరీ 5 lakh rupees, ఆఫీస్ ఫర్నిచర్ 26,000, ఓపెనింగ్ స్టాక్ 4,80,000, మోటార్ వ్యాన్ 1,20,000, Sunday debtors 4,57,000, cash in hand 4,000, next cash at bank 65,000, wages 15 lakhs, salaries for 1,40,000, wages చాలా అమౌంట్ ఉంది. ఓకే, పర్చేజెస్ 21,35,000 రూపీస్, రిటర్న్ ఇన్వర్డ్ 72,000. రిటర్న్ ఇన్వర్డ్ అంటే ఏంటండి? రిటర్న్ ఇన్వర్డ్ అంటే మనం అమ్మిన సరుకు మళ్ళీ వచ్చేయడము, రిటర్న్ ఇన్వర్డ్ అంటే. ఓకే, తర్వాత డ్రాయింగ్స్ 93,000, తర్వాత అడ్వర్టైజ్మెంట్స్ 70, ఫ్యాక్టరీ రెంట్, ఇన్సూరెన్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, ఇదిగోండి. ఓకే, బ్యాడ్ డెట్స్ 25,000, జనరల్ ఎక్స్పెన్సెస్ 10,000, ఇన్సూరెన్స్ 63,000. అంతేనా? చూడండి, ఫ్యాక్టరీ రెంట్ 8,000 రూపీస్, అడ్వర్టైజ్మెంట్స్ 60,000, డ్రాయింగ్ 70,000. దేని ఎదురుగా అదే ఉందా కొంచెం, అందుకని ఇలా గీసాను. ఓకే, కొంచెం క్రాస్ అయినట్టు అనిపించింది నాకు. కరెక్టే ఉన్నాయి. వేజెస్ 15 lakhs, రైట్. అలాగే క్యాపిటల్ 4 lakhs, సన్రీ క్రెడిటర్స్ 5,20,000, సేల్స్ 48,000, బిల్స్ పేయబుల్ 56,000, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కూడా ఇచ్చారు 25,000, రిటర్న్ అవుట్వర్డ్స్ 55,000, డిస్కౌంట్ రిసిప్ట్ 37,000 రూపీస్, టోటల్ అమౌంట్ 58,93,000 రూపీస్. అడ్జస్ట్మెంట్స్ చూద్దామండి, వేటికి ఇచ్చారో. క్లోజింగ్ స్టాక్ ఓకే 5,25,000 రూపీస్ క్లోజింగ్ స్టాక్. తర్వాత డ్యూరింగ్ ద ఇయర్ ప్లాంట్ అండ్ మెషినరీ వాజ్ పర్చేజ్డ్ ఫర్ 3 lakhs. 3 lakh రూపీస్ పెట్టి మెషినరీ కొన్నారట. దాన్ని డ్యూరింగ్ ద ఇయర్ అంటే 6 నెలల తర్వాత అయినా అనుకోవచ్చండి, లేదంటే మనం ఎందుకంటే డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేయడానికి మనకి అది ఇన్ఫర్మేషన్ కావాల్సి వస్తుంది, లేదు స్టార్టింగ్ నుంచి తీసుకున్నా కానీ ప్రాబ్లం ఏం లేదు. ఎగ్జంప్షన్స్ ఇక్కడ. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఉందండి, బట్ ఇట్ వాస్ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్ కి డెబిట్ చేశారంటండి అసెట్ ని. అంటే మనం పర్చేజ్ అకౌంట్ లో నుంచి మైనస్ చేయాలి, మైనస్ చేసేసి అక్కడ ఫిక్స్డ్ అసెట్స్ ఉన్నాయి కదండి, మెషినరీకి యాడ్, ప్లాంట్ అండ్ మెషినరీకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత 3 months, ఇదిగోండి ఇక్కడ నుంచి 3 months ఫ్యాక్టరీ రెంట్ ఈజ్ డ్యూ బట్ నాట్ పెయిడ్, అంటే అవుట్ స్టాండింగ్ రెంట్. అవుట్ స్టాండింగ్ రెంటా ఇదేంటి? ఫ్యాక్టరీ రెంట్ అవుట్ స్టాండింగ్. నెక్స్ట్, ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఎట్ 5% పర్ యానం ఆన్ ఫర్నిచర్. ఫర్నిచర్ మీద 5% అట. తర్వాత 10% ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ. ఇక్కడ 3 lakhs రూపీస్ ఉంది కదండి, ఈ 3 lakh రూపీస్ పర్చేసెస్ లోంచి తీసేసి ప్లాంట్ అండ్ మెషినరీకి యాడ్ చేసుకుంటాం. నెక్స్ట్ మోటార్ వ్యాన్ మీద కూడా 10%. తర్వాత ఫర్దర్ బ్యాడ్ డెట్ 7,000 రూపీస్. తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ టు బి ఇంక్రీజ్డ్ టు రూపీస్ 30,000 ఎట్ ఇయర్ ఎండ్. ఇది మనకి ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, మిస్ అయింది ఇంకో పాయింట్. ఏంటి అంటే ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్, డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2% అండి. మొత్తం ఇన్ని పాయింట్స్ ఉన్నాయి డెటార్స్ సంబంధించి, మొత్తం కూడా 3 పాయింట్స్ అండి. ఒకటేమో ఫర్దర్ బ్యాడ్ డెట్స్, తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, తర్వాత ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్. మొత్తం 3 పాయింట్స్ ఉన్నాయి డెటార్స్ అడ్జస్ట్మెంట్స్. ఇదండి సమ్. మనం లైన్ గా స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ఫస్ట్ ఏంటి మనకి? ఓపెనింగ్ స్టాక్ ఎక్కడ ఉందో చూసుకోండి, ఇదిగోండి ఓపెనింగ్ స్టాక్. స్టార్ట్ చేద్దాం. తర్వాత పర్చేజెస్ ఇలా రాసుకుంటూ వెళ్ళిపోదామండి, ఎందుకంటే మనకి టైం ఉండదు, చాలా స్పీడ్ గా చేయాలి. అసలు ఒకేసారి బ్యాలెన్స్ షీట్ లో అన్నిట్లో వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ ఇక్కడ చెప్పడం ప్రాబ్లం అవుతుంది కదా, మన దగ్గర ఏంటిది బోర్డు కాదు కదా, ఆన్లైన్ క్లాస్ కదా, అందుకని దేనికి దానికి రాసేస్తున్నాను. పర్చేజెస్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజెస్ కి మనకి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. పర్చేజెస్ లో నుంచి మైనస్ రిటర్న్స్ ఉన్నాయండి, పర్చేజ్ రిటర్న్స్ తీసేసేయాలి. మళ్ళీ ఇంకోటి ఉంది, ఏంటి అంటే మెషినరీ కొన్నారు కదండి, మెషినరీ మనం సమ్ చదివాం కదా, ఇది రైట్. ఇటు సైడ్ ఏం స్టార్ట్ అవుతుందండి? బై సేల్స్. సేల్స్
సేల్స్ నుంచి ఏం మైనస్ చేస్తాము? మైనస్ సేల్స్ రిటర్న్స్, తర్వాత బై క్లోజింగ్ స్టాక్. సమ్ చదువుకోమని కూడా టైం ఇస్తారు కదా మనకి, ఆ టైం ఇచ్చినప్పుడు మనం చదువుకోవాలి, ఇక్కడ అమౌంట్స్ రాసేసుకోవాలి. టూ, ఫ్యాక్టరీ రెంట్ కూడా ఉంది, వేజెస్ కూడా ఉన్నాయి. ఫ్యాక్టరీ రెంట్ కి సంబంధించి మనకి అవుట్ స్టాండింగ్ ఫ్యాక్టరీ రెంట్ ఉందండి. ఓకే, తర్వాత వేజెస్ ఉన్నాయి. ఓకే, సమ్ చదివాను కదా రాసేసా నేను, అలాగే చేయాలి మీరు కూడా. అసలు బ్యాలెన్స్ షీట్ లో కూడా ఒకేసారి అమౌంట్స్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి, కానీ నేను చెప్పాను కదా మనకి ఆన్లైన్ క్లాస్ అయ్యేటప్పటికి ఒకేసారి మీకు స్క్రీన్ చూపించలేను కదా. 4,80,000 రూపీస్ ఏంటి అంటే మీకు ఓపెనింగ్ స్టాక్ రాసేస్తున్నానండి. 4,80,000 రూపీస్. తర్వాత పర్చేజెస్ చూద్దాం. డెబిట్ సైడ్ పర్చేజెస్ ఇక్కడ ఉన్నాయి. 21,35,000 రూపీస్. 21 ఇక్కడ ఓకే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా. 21,35,000 రూపీస్. రిటర్న్స్ చూడండి, పర్చేజ్ రిటర్న్స్ ఇటు సైడ్ ఉంటాయండి, రిటర్న్ అవుట్వర్డ్ అంటారు. 55,000 రూపీస్ అండి, ఇదిగోండి టిక్ కొట్టా చూడండి ఇక్కడ. 55,000 రూపీస్. 55,000 రూపీస్. తర్వాత ఇక్కడ వరకు చూద్దాం, క్యాల్కులేట్ చేసేద్దాం అక్కడ ముందు. 0,0,0,0,8 20,80,000 రూపీస్ తీసేసిన తర్వాత మెషినరీ వచ్చినప్పుడు 3,00,000 రూపీస్ ఇక్కడ లెస్ చేసుకోవాలి, అక్కడ మనం మెషినరీ కి యాడ్ చేయాలి. 17,80,000 రూపీస్. 17,80,000 రూపీస్. నెక్స్ట్ ఫ్యాక్టరీ రెంట్ చూసుకోండి, డెబిట్ సైడ్. ఫ్యాక్టరీ రెంట్ ఎక్కడ ఉందండి, ఇదిగోండి ఫ్యాక్టరీ రెంట్ కొట్టే చూడండి, 8,000 అంతేనా, దీని ఎదురేనా. ఓకే, ఫ్యాక్టరీ రెంట్ 8,000 రూపీస్. అడ్జస్ట్మెంట్ ఉందండి ఫ్యాక్టరీ రెంట్ కి. అడ్జస్ట్మెంట్ ఎంత అంటే ఫ్యాక్టరీ రెంట్ ఇదిగోండి ఇక్కడ ఉంది, ఇదిగో ఇదిగో ఈ పాయింట్ 3, ఇది 3,000 రూపీస్ ఫ్యాక్టరీ రెంట్. పైన ఎంత ఇచ్చారండి ఫ్యాక్టరీ రెంట్, ఇదిగోండి ఫ్యాక్టరీ రెంట్ 8,000, 3,000. ఫ్యాక్టరీ రెంట్ 8,000 రూపీస్, అవుట్ స్టాండింగ్ 3,000 రూపీస్. వెంటనే బ్యాలెన్స్ షీట్ వేసేసుకోవచ్చు అనమాట మనం, బ్యాలెన్స్ షీట్ మన దగ్గర ఉంటే. నెక్స్ట్ వేజెస్. వేజెస్ 15,00,000 రూపీస్, ఇదిగోండి 15,00,000. ఓకే, 15,00,000. వేజెస్ కి అడ్జస్ట్మెంట్ ఏం లేదు. 15,00,000 రూపీస్. తర్వాత సేల్స్ చూద్దామా ఈలోగా. సేల్స్ 48,00,000. సేల్స్ 48,00,000. లెస్ సేల్స్ రిటర్న్స్. సేల్స్ రిటర్న్స్ ఇక్కడ ఉంటాయి కదండి. సేల్స్ రిటర్న్స్ వచ్చేటప్పుడు ఇన్వర్డ్, రిటర్న్ ఇన్వర్డ్ ఇదిగోండి 93,000 రూపీస్. 93,000 రూపీస్ లెస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 47, 47,00,000 అంతేనా, ఇంత అమౌంట్ వస్తుంది. 0 అంతేనా. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ స్టాక్ కూడా రాసేద్దాము. ఇదిగోండి అడ్జస్ట్మెంట్ లో క్లోజింగ్ స్టాక్ 5,20,000 రూపీస్. 5,20,000 రూపీస్ క్లోజింగ్ స్టాక్. దీన్ని రెండో చోట బ్యాలెన్స్ షీట్ లో ప్రతిదీ కూడా రాసుకోవాలి తెలుసుగా. తర్వాత పాయింట్ క్లోజింగ్ స్టాక్ 5,20,000 రూపీస్ రాసేసిన తర్వాత ఇంకా మనం ట్రేడింగ్ అకౌంట్ లో ఏమైనా ఉన్నాయని చూసి క్లోజ్ చేసేద్దాం. ఓపెనింగ్ స్టాక్ మోటార్ వ్యాన్, సన్రీ డెటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, స్టేట్ బ్యాంక్ వేజెస్ అయిపోయింది. పర్చేజెస్, బిల్స్ రిసీవబుల్, రిటర్న్ ఇన్వర్డ్, డ్రాయింగ్స్, అడ్వర్టైజ్మెంట్స్, ఫ్యాక్టరీ రెంట్, ఇన్సూరెన్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్, డిస్కౌంట్ అలౌడ్ అయిపోయినాయండి. మొత్తం అయిపోయినాయి. మనం ఇప్పుడు గ్రాస్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, 52,27,000 అండి, ఇది మొత్తం యాడ్ చేస్తే 52,27,000 రూపీస్.
52,27,000 రూపీస్ లెస్ చేస్తే 14,56,000 గ్రాస్ ప్రాఫిట్. 14,56,000 రూపీస్. 2 GB. 2 GB. దాని వెంటనే బై జీబీ 14,56,000 రూపీస్. రైట్. ఇక మనం ఇక్కడికి సంబంధించి ఏమేమి వస్తాయి చూద్దామండి లైన్ గా. ఆఫీస్ ఫర్నిచర్, ఓపెనింగ్ స్టాక్, మోటార్ వ్యాన్, సన్రీ డేటాస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్, వేజెస్, సాలరీస్ స్టార్ట్ చేయండి. సాలరీస్ 1,40,000 రూపీస్. నో అడ్జస్ట్మెంట్స్. సాలరీస్ కి నో అడ్జస్ట్మెంట్స్. చూడండి ఒకసారి, సాలరీస్ నో అడ్జస్ట్మెంట్స్. ఎంత అన్నారండి సాలరీస్? సాలరీస్ అమౌంట్ 1,40,000 రూపీస్ సాలరీస్ తో స్టార్ట్ చేద్దాం. టూ సాలరీస్ 1,40,000 రూపీస్. తర్వాత సాలరీస్ అయిపోయిందండి. ఓకే, బిల్స్ రిసీవబుల్, రిటర్న్ ఇన్వర్డ్, డ్రాయింగ్స్ ఇక్కడ కాదు కదా, అడ్వర్టైజ్మెంట్స్ తీసుకోండి. నో అడ్జస్ట్మెంట్స్. అడ్వర్టైజ్మెంట్స్ చూడండి దీని ఎదురుగా ఇదిగో 60,000 రూపీస్ అడ్వర్టైజ్మెంట్. అడ్వర్టైజ్మెంట్ 60,000. అడ్వర్టైజ్మెంట్ 60,000 రూపీస్. దాని తర్వాత ఇన్సూరెన్స్ కూడా ఉంది, దానికి కూడా ఏమీ అడ్జస్ట్మెంట్స్ లేదు. ఒకటి మనం ఏంటి చదువుకోమని నేను టైం ఇస్తారు కదండి, అప్పుడు ఏంటంటే మనం మొత్తం చూసేసుకోవాలి. మళ్ళీ పద్దాకి ఎత్తుక్కోవడం కాదు. ఇన్సూరెన్స్ కి మనకి అడ్జస్ట్మెంట్ లేదు. ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి నీకు ఎంత? 63,000. జనరల్ ఎక్స్పెన్సెస్ 10,000. 63,000, 10,000 జనరల్ ఎక్స్పెన్సెస్. టు జనరల్ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ పాయింట్, బ్యాడ్ డెట్స్ 25,000 రూపీస్. దీనికి మనకి ఏంటంటే అడ్జస్ట్మెంట్ ఉంది. దానికన్నా ముందు డిస్కౌంట్ అలౌడ్ రాసి పారేద్దాం. 65,000 డిస్కౌంట్ అలౌడ్. టు డిస్కౌంట్ అలౌడ్ 65,000 రూపీస్. టు బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ ఎంత అండి అమౌంట్? బ్యాడ్ డెట్స్ 25,000 రూపీస్. బ్యాడ్ డెట్స్ దీనికి అడ్జస్ట్మెంట్ ఉంది. బ్యాడ్ డెట్స్ 25,000 రూపీస్ అన్నారు కదండి, అడ్జస్ట్మెంట్ ఉంది. రాద్దాం. ప్లేస్ లేదు కదా, తర్వాత రాద్దాం. ఇంకా అడ్జస్ట్మెంట్ ఉంది కాబట్టి నేను ఇన్నర్ కాలమ్ లో రాశానండి. క్యాపిటల్ 4 lakhs, సన్రీ క్రెడిటార్స్, సేల్స్, బిల్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ చూద్దాం. రిటర్న్ అవుట్వర్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్ 37,000 రాసేసాను జీపీ కింద. క్రెడిట్ లో రాసుకోవడమే. బై డిస్కౌంట్ రిసీవ్డ్. డిస్కౌంట్ రిసీవ్డ్ 37,000 రూపీస్. అయిపోయింది. ఇంతవరకు అన్ని అయిపోయింది, రాసేసాము అంతేగా. ఇప్పుడు మనం క్లోజింగ్ స్టాక్ రాసేసామండి. ఇంకో చోట మనం బ్యాలెన్స్ లో రాస్తాము, తీసేయండి. నెక్స్ట్, డ్యూరింగ్ ద ఇయర్ ప్లాంట్ అండ్ మెషినరీ పర్చేజ్ 3,00,000 రూపీస్. మనం పర్చేజెస్ నుంచి లెస్ చేసాము. సో మనం తర్వాత బ్యాలెన్స్ లో చూసుకుందాం దాని సంగతి ఏంటో. 3 months ఫ్యాక్టరీ రెంట్ కూడా అయిపోయింది, అవుట్ స్టాండింగ్ రెంట్. ప్రొవైడ్ డిప్రిసియేషన్ ఎట్ 5% పర్ యానం. ఓకే, డిప్రిసియేషన్ సంగతి చూద్దామండి. డిప్రిసియేషన్ సంగతి చూసే ముందు ఎటు మనం బ్యాడ్ డెట్ రాసాం కాబట్టి ఫర్దర్ బ్యాడ్ డెట్ 7,000 రూపీస్ అన్నారు కదా, దాన్ని యాడ్ చేసేసేయండి ఫస్ట్. బ్యాడ్ డెట్స్ 25,000. యాడ్ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఎంత అన్నారండి? 7,000 రూపీసా? 32,000 ఇంతవరకు అయిపోయింది. ఓకే, 7,000 ఏనా అడిషనల్ బ్యాడ్ డెట్స్, రైట్. ఇప్పుడు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ టు బి ఇంక్రీజ్డ్ టు 30,000 రూపీస్ అన్నారు. ఆల్రెడీ ఏమైనా ఇచ్చారండి ప్రొవిజన్స్? ఇదిగోండి, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 25,000 రూపీస్ ఇచ్చారు. దీన్ని ఇప్పుడు ఎంత చేయమంటున్నారు అంటే 30,000 రూపీస్ కు చేయమంటున్నారు. ఇదిగోండి 30,000 రూపీస్ చేయమంటున్నారు. ఇదిగోండి వర్కింగ్ నోట్స్ ఇక్కడే తీసుకుంటున్నాను నేను. నాకు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ తీసుకుంటున్నానండి. వర్కింగ్ నోట్స్. వర్కింగ్ నోట్స్ మనకేంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ కదా. ప్రొవిజన్ ఎంతంట? ప్రొవిజన్ ఇప్పుడు ఎంత అన్నారు? 30,000. అంటే 30,000 మైనస్
మైనస్ 30,000 మైనస్ 25,000 రూపీస్ ఎంతంటే మొత్తం 5,000 రూపీస్ ఇప్పుడు మనం ఏర్పాటు చేయాలి. టు ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 30,000 రూపీస్ మైనస్ 25,000 రూపీస్ 5,000 రూపీస్ అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం ఒక పాయింట్ అన్నారు చూడండి, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ 2% అది రాయాలి. డిస్కౌంట్ ఆన్ డేటాస్ డెబిట్ సైడ్ రాసుకుంటామని, డిస్కౌంట్ ఆన్ క్రెడిటార్స్ క్రెడిట్ సైడ్ రాస్తాం. టు ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్ ఇది క్యాల్కులేట్ చేయడం చెప్తాను చూడండి ఒకసారి. ఇది రాయకపోయినా ఏం కాదు, వర్కింగ్ నోట్స్ మనం అక్కడ చూపించాం కాబట్టి తీసేయండి. ఇప్పుడు ఏం క్యాల్కులేట్ చేయబోతున్నాం అంటే, ఫస్ట్ వర్కింగ్ నోట్స్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డేటాస్. ఓకే, ముందు అసలు డేటాస్ ఎంతో చూడండి. ఇదిగోండి డెబిట్ సైడ్కి వచ్చేసేయండి. డేటాస్ ఎక్కడ ఉన్నారండి? డేటాస్ ఎక్కడ? డేటాస్ ఇదిగోండి సంట్రీ డేటాస్ 4,57,000 రూపీస్. వర్కింగ్ నోట్స్ తీసుకురండి, ఇది క్యాల్కులేట్ చేద్దాం. ఫస్ట్ డేటాస్ ఎంతండి? 4,57,000 లో నుంచి మైనస్ అడ్జస్ట్మెంట్ లో ఉన్నాయి కదండి బ్యాడ్ డెట్స్, అవి లెస్ చేయండి. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ బ్యాడ్ డెట్స్ 7,000 లెస్ చేస్తే 4,50,000 వచ్చింది. దీని తర్వాత ప్రొవిజన్ ఉంది కదా, ఎక్కడ ఉంది? అడ్జస్ట్మెంట్ ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ 30,000 రూపీస్, దాన్ని కూడా లెస్ చేయండి. 4,20,000 వచ్చింది. ఓకే, దీని మీద మనకి 2% ఆఫ్ 4,20,000 రూపీస్. సో ఎంత వస్తుంది మనకి? 4,20,000 రూపీస్ మీద 2%, 4,20,000 ఇంటూ 2%, 4,20,000 రూపీస్ ఇంటూ 2%. 8,400 రూపీస్ వచ్చింది. 8,400 రూపీస్ వచ్చిందండి. 8,400 రూపీస్ అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? డిప్రిసియేషన్స్ లేవా? ఉన్నాయి కదా. సో డిప్రిసియేషన్ అన్ని కలిపి రాసేసేద్దాం. డిప్రిసియేషన్స్ మొత్తం ఇలా బ్రాకెట్ పెట్టేద్దాం, మొత్తం కలిపేసి రాసేద్దాం. ఎందుకంటే మనకు ప్లేస్ సరిపోదు కదా. మళ్ళీ నెట్ ప్రాఫిట్ రాసుకోవాలి. డిప్రిసియేషన్స్ చూద్దామండి. మళ్ళీ వర్కింగ్ నోట్స్ హెడ్డింగ్ పెడదాం. వర్కింగ్ నోట్స్ మీరు లైన్ గా బుక్ లో మీ పరీక్ష పేపర్ లో చక్కగా ఒకదాని కింద ఒకటి రాయండి. ఫస్ట్ ఏంటి? డిప్రిసియేషన్ ఆన్ మోటార్ వ్యాన్. ఫస్ట్ మనకి ఏమన్నారు? మోటార్ వ్యాన్ మీద కూడా మనకి 10%, ఫర్నిచర్ మీద 5% అండి. మోటార్ వ్యాన్ మీద 10%, అలాగే మనకి మెషినరీ మీద కూడా 10%. సో ఫస్ట్ మనం ఫర్నిచర్ తీసుకోండి. ఫర్నిచర్, ఆఫీస్ ఫర్నిచర్ 26,000 రూపీస్ మీద 5%. ఇదిగోండి 5% ఆఫ్ 26,000 రూపీస్ ఎంత వస్తుందండి? 10% అయితేనేమో 2,600, 1,300 వస్తుంది కదా. ఇదేనా? 1,300 రూపీస్. మామూలుగా అయితే ఏం చేస్తారంటే అండి, వర్కింగ్ నోట్స్ నెంబర్లు ఇచ్చేస్తారు అనమాట. ఇక్కడ నేను ఈసారి క్లాస్ లో చెప్తానులేండి. అది ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. వర్కింగ్ నోట్ నెంబర్ ఇచ్చేసి వర్కింగ్ నోట్ 1, 2 అలా చెప్తే అక్కడికి వెళ్ళి చూసుకోండి అని చెప్పినట్టు అనమాట దిద్దేవాడికి. అలా చేయాలి. నేను ఈసారి పేపర్లో చెప్తాను. నెక్స్ట్
ఫర్నిచర్ తర్వాత 10% మోటార్ వ్యాన్ ఉంది చూడండి, అక్కడ మోటార్ వ్యాన్ మీద 10% అంట. ఇంకా దాన్ని ఇక్కడ చూపించేది ఏమో తెలిసిపోతుందిగా. సెకండ్ వన్ డిప్రిసియేషన్ ఆన్, ఇలా పెట్టేసి మనం వర్కింగ్ నోట్ అని పెట్టేసి అక్కడ నెంబర్ ఇస్తే సరిపోతుంది. మోటార్ వ్యాన్ 10% ఆఫ్ ఎంత అన్నారండి? 10% ఆఫ్ 1,20,000 రూపీస్. 1,20,000 రూపీస్, 12,000. ఇది సెకండ్ వన్. రాసేది, ఎంటర్ చేసేయండి. 13,000 ప్లస్ 12,000, 1,200 కదండు ప్లస్. తర్వాత ఇంకా మెషినరీ ఉంది కదా మనకి. మెషినరీ ఏమన్నారు చూడండి. మెషినరీ వచ్చేటప్పటికి నీకు ప్లాంట్ అండ్ మెషినరీ 5 lakhs, అడిషనల్ గా 3 lakhs కొన్నాము. డ్యూరింగ్ ద మనకి ఇయర్ అంటే 6 months తీసుకోవచ్చండి. నేను మొత్తానికి మన ఎగ్జామ్షన్స్ మన ఇష్టం కాబట్టి నేను టోటల్ గా తీసేసుకుంటున్నాను. డిప్రిసియేషన్ ఆన్ మెషినరీ అన్నారు కదా. అసలు మెషినరీ ఎంత అన్నారండి? 12 lakhs కదా. 5 lakhs ప్లస్ పర్చేజ్ లో కూడా కలిసి ఉందండి 10% మీద, అంటే మొత్తం 8 lakh రూపీస్. 8 lakhs అంటే 80,000 రూపీస్. ఎలా నీకు 5 lakhs ప్లస్ పర్చేజెస్ లో ఇంక్లూడ్ అయిన 3 lakhs రూపీస్ కూడా తీసుకొచ్చి మనం యాడ్ చేయాలి. మొత్తం 80,000 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేటప్పుడు నీకు ఎంత అవుతుంది? 80,000, 12,000 అంటే 92,000 అంతేనా? 92,000, 93,300 రూపీస్ అండి టోటల్ డిప్రిసియేషన్స్ అన్ని కూడా. 93,300 రూపీస్ ఎంటర్ చేసేద్దాం. 93,300 రూపీస్. ఇది 80,000. ఇదండి ఇంకా. ఓకే, మనం నెట్ ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేద్దాం ఇప్పుడు. చాలా ఫాస్ట్ గా ఉండాలండి. 14,93,000 టూ సైడ్స్. 14,93,000 రూపీస్. ఏది క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉంది, మొత్తం యాడ్ చేస్తే 14,93,000. ఇటు సైడ్ కూడా రాద్దాం. 14,93,000 రూపీస్. 10,16,300. 10,16,300 రూపీస్ అండి నెట్ ప్రాఫిట్. 2 NP. ఇదండి. ఇలా ఆరో మార్కులు పెట్టమాకండి, మీకు హైలైట్ చేయడం కోసం అలా పెడుతున్నాం. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది రౌండ్ అప్ చేస్తాం చూడండి. 10,16,300 రూపీస్. ఇప్పుడు మనం బ్యాలెన్స్ షీట్కి వద్దామండి. మనకు ఆర్డర్ ఆఫ్ పర్మనెన్స్, ఆర్డర్ ఆఫ్ లిక్విడెన్స్ ఉంది కదండి. అంటే ఫస్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్, క్యాష్ ఇన్ హ్యాండ్ ఇలా రాసుకోవచ్చు, లేదా మనం మెషినరీ ఇవన్నీ కూడా ఫస్ట్ రాసుకోవచ్చు అండి. సరే, ఫస్ట్ మనం మెషినరీ వీటితోటే స్టార్ట్ చేయబోతున్నాను నేను. ప్లాంట్ అండ్ మెషినరీ 5 lakh రూపీస్. ప్లాంట్ అండ్ మెషినరీ, ప్లాంట్ అంటే ముందు ఫిక్స్డ్ అసెట్స్ రాస్తున్నాం అనమాట. అండ్ మెషినరీ ఎంత అన్నారండి? 5 lakh రూపీస్. పర్చేజెస్ లో కలిసి ఉన్న అది యాడ్ చేసుకుంటే, ఇంక్లూడింగ్ ఇన్ పర్చేజెస్, 3 lakh రూపీస్. టోటల్ 8 lakhs లెస్ డిప్రిసియేషన్ ఎంతండి? డిప్రిసియేషన్ 80,000 రూపీస్. 7,20,000 రూపీస్ మనం లెస్ చేస్తే. నెక్స్ట్ దీని తర్వాత ఫర్నిచర్. ఎంత అన్నారు? ఫర్నిచర్ 26,000 రూపీస్. గుర్తుండిపోవాలి, పద్దాక చూడకూడదు. నేను చూస్తున్నానా? లెస్ డిప్రిసియేషన్ 1,300 రూపీస్. లెస్ చేస్తే ఎంత వస్తుందండి? 25 కాదు, 24,700. అంతేనా? 24,700 రూపీస్ అంతే. నెక్స్ట్ మోటార్ వ్యాన్ ఎంతండి? ఇక్కడ మనం డిప్రిసియేషన్ రాసాం కదా 10% కాబట్టి 1,20,000 రూపీస్ లెస్ డిప్రిసియేషన్ 12,000. సో 1,08,000 రూపీస్. రైట్, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఇంకేమి ఫిక్స్డ్ అసెట్స్ ఏం లేవు కదా. చూద్దాం. ఇదిగోండి, ప్లాంట్ అండ్ మెషినరీ, ఆఫీస్ ఫర్నిచర్, మోటార్ వ్యాన్ అయిపోయింది. ఇక డెటార్స్ దగ్గరికి వచ్చేస్తామా? రాసేద్దాం. ఇక సండ్రీ డెటార్స్ ఇవన్నీ తీసేసుకుందాం మనం.
క్లోజింగ్ స్టాక్ రాసేసుకుందాం ఫస్ట్. క్లోజింగ్ స్టాక్ 5,20,000 రూపీస్ అండి. క్లోజింగ్ స్టాక్ 5,20,000 రూపీస్. క్లోజింగ్ స్టాక్ ఏమండి, కొంచెం రైటింగ్ నేను స్పీడ్ గా రాస్తున్నా గానీ మీరు, నేను ఒకటికి రెండు సార్లు చెప్తున్నాను, నేను చెప్పేది ఫాలో అవ్వండి అంతే. నెక్స్ట్ డెటార్స్. డెటార్స్ ఎంతండి మీకు? డెటార్స్ 4,57,000 రూపీస్ డెటార్స్. డెటార్స్ 4,57,000 రూపీస్ లెస్ అడిషనల్ బ్యాడ్ డెట్స్. బ్యాడ్ డెట్స్ 7,000 రూపీస్. 4,50,000 లెస్ అడిషనల్ ప్రొవిజన్ ఉంది కదండి. ప్రొవిజన్ ఎంత? 30,000. 4,20,000. ఓకే. లెస్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ ఎంత వచ్చింది? 8,400 రూపీస్ వచ్చింది. అంతేనా? చూడండి ఒకసారి. అంతే, 8,400 రూపీస్. రైట్, లెస్ చేయండి. నేను చిన్నగా జాగ్రత్తగా ఒక 2 గంటలు చెప్పొచ్చండి ఈ సమ్ము. ఎందుకు చెప్పట్లేదు అంటే మీరు అలవాటు అవ్వాలి కదా. ఎంత వస్తుందండి తీసేస్తే? క్యాల్సీలో చూడాల్సిందే, నాకు తెలియదు. 4,20,000 మైనస్ 8,000 సారీ 8,400. 8,400. 4,11,600. 4,11,600 రూపీస్. రైట్. డెటార్స్ కూడా రాసేసామండి. ఇక క్యాష్ రాసుకోవడం సరిపోద్దా, ఇంకేమైనా ఉన్నాయా? స్టాక్ రాసేసాం కదా, లైన్ గా చూద్దాం. ప్లాంట్ అండ్ మెషినరీ, మోటార్ వ్యాన్స్, అండి డెటార్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్ రాసేస్తున్నా నేను. ఇంకేమైనా బిల్స్ రిసీవబుల్ లాంటివి ఏమంటే రాసి పడేద్దాం. బిల్స్ రిసీవబుల్ 72,000 రూపీస్ రాయాలి. బిల్స్ రిసీవబుల్ 72,000. తర్వాత క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్ ఎట్ బ్యాంక్. ఇదిగోండి, క్యాష్ ఇన్ హ్యాండ్ 4,000 రూపీస్, 65,000 రూపీస్. 4,65,000 రూపీస్. నెక్స్ట్ ఇంకేమైనా ఉన్నాయా? అయిపోతుందండి సమ్ము. లైన్ గా అసలు వేజెస్ అయిపోయింది, సాలరీస్, పర్చేసెస్, బిల్స్ రిసీవబుల్, రిటర్న్స్, ఇన్వర్డ్ డ్రాయింగ్స్ మనం లెస్ చేయాలి క్యాపిటల్ నుంచి. అడ్వర్టైజ్మెంట్స్, ఫ్యాక్టరీ రెంట్, ఇన్సూరెన్స్, జనరల్ ఎక్స్పెన్సెస్, బ్యాడ్ డెట్స్, డిస్కౌంట్ అలౌడ్. ఇటు వద్దామండి. క్యాపిటల్స్ అండ్ డేటాస్ ఇవన్నీ రాసే ముందు మనం ఫస్ట్ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ చూద్దాం. బిల్స్ పేయబుల్, క్రెడిటార్స్. క్రెడిటార్స్ వచ్చినప్పుడు 5,20,000 రూపీస్. బిల్స్ పేయబుల్ రాద్దాం ఫస్ట్. బిల్స్ పేయబుల్ 56,000 రూపీస్. బిల్స్ పేయబుల్ 56,000 రూపీస్. తర్వాత సండ్రీ క్రెడిటార్స్ ఎంతండి? క్రెడిటార్స్ ఇదిగోండి, క్రెడిటార్స్ వచ్చేటప్పుడు సండ్రీ క్రెడిటార్స్ 5,20,000 రూపీస్. 5,20,000 రూపీస్. ఇక క్యాపిటల్ రాసేస్తున్నాం. దీనికన్నా ముందు మనం అసలు ఈ అవుట్ స్టాండింగ్ ఏమంటే రాసుకోవాలండి. క్రెడిటార్స్ వీటన్నిటికన్నా ముందు కూడా 3 months ఫ్యాక్టరీ రెంట్ డ్యూ. అవుట్ స్టాండింగ్ ఫ్యాక్టరీ రెంట్ 3,000 రూపీస్, అదొకటే, ఇంకేం లేదు. అవుట్ స్టాండింగ్ రెంట్ 3,000 రూపీస్. నెక్స్ట్ క్యాపిటల్కి వెళ్ళిపోవచ్చు. క్యాపిటల్ ఎంత అన్నారండి? క్యాపిటల్ 4,00,000 రూపీస్. క్యాపిటల్ 4,00,000 రూపీస్ లెస్ డ్రాయింగ్స్. లెస్ డ్రాయింగ్స్ ఎంతండి? డ్రాయింగ్స్ ఇక్కడ ఉన్నాయిగా, లెక్క స్కాన్ చేయాలంతే. 70,000 రూపీస్. ఓకే. ఇక్కడికి 3,30,000 రూపీస్. అన్ని ఒకేసారి లెస్ చేసి యాడ్ చేయొచ్చండి. అంటే నెట్ ప్రాఫిట్ ఇవన్నీ కూడా ఒకేసారి లెస్ యాడ్ చేయొచ్చు. నేను దానికి రాస్తున్నానులేండి. 10,16,300. 10,16,300 రూపీస్ ఎంత వస్తుందండి?
300,643 ఇంతేనా? 13,46,300 మొత్తం అయిపోయినాయని నేను అనుకుంటున్నా. ఒక్కసారి చూద్దాం. క్యాపిటల్, సన్రీ క్రెడిటర్, సేల్స్, బిల్స్ పేయబుల్, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్, రిటర్న్ అవుట్వర్డ్స్, డిస్కౌంట్ రిసీవ్డ్ అయిపోయిందండి ఇక్కడ వరకు. అలాగే క్లోజింగ్ స్టాక్ అసెట్స్ లో రాసేసామండి. అలాగే 3,00,000 రూపీస్ కూడా మనం ఎంటర్ చేసాము. 3 months ఫ్యాక్టరీ రెంట్ అయిపోయింది. ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఇవి అయిపోయినాయి. ఆ మెషినరీలోంచి వాటిలో తీసేసాం కదండి. ఏంటి వ్యాను, తర్వాత ఫర్నిచర్ ఇవన్నీ. తర్వాత ఫర్దర్ బ్యాడ్ డెట్స్ కూడా చూపించేసాం. ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ అయిపోయిందండి. తర్వాత 2% మొత్తం టోటల్ అయిపోయిందండి. చూసుకోండి, నేను ఆన్సర్లు వేసేస్తున్నాను టైం టేకింగ్ అని. ఓకే, టోటల్ టాలీడ్ అమౌంట్ 19,25,300 అండి. 25,300 రూపీస్. ఓకే, ఇంత చేస్తే 10 మార్కులు వస్తాయి. చూసుకోండి స్టూడెంట్స్. ఓకే అండి, క్లాస్ ఎండ్ చేసేస్తున్నాను నేను. ఇది పార్ట్ 4. మొత్తం ఒకే పేపర్లో చెప్పి ఒక 4-5 గంటలు చేయడం నాకు ఇష్టం లేదండి. అందుకని ఎవరికి ఇష్టమైన వాళ్ళు చూసుకుంటారు. కొంతమంది కొన్ని సమ్స్ వచ్చి ఉంటాయి కదండి, అందుకని నేను విడివిడిగా చేస్తున్నా. మనకి ఇప్పుడు ఏంటి 10th క్వశ్చన్ కదా. క్వశ్చన్ నెంబర్ 3. క్వశ్చన్ నెంబర్ 3లో ఏ అయిపోయిందండి. నెక్స్ట్ బి వచ్చేటప్పుడు పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ మనకేంటి అడ్మిషన్. నెక్స్ట్ క్లాస్ లో చెప్తా నేను. ఓకే స్టూడెంట్స్, బాగా ప్రిపేర్